హాయ్ ఫ్రెండ్స్, డైలీ నోట్స్ కరెంట్ అఫైర్స్ అండ్ జీకే క్విజ్కి స్వాగతం. జూన్ 2వ వారానికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ మరియు జీకే క్విజ్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన ఆన్సర్ని 4 ఆప్షన్స్ ద్వారా ఎంచుకోండి. మరి సమాధానాన్ని గుర్తించడానికి 8 సెకండ్లు ఇవ్వబడ్డాయి. క్వశ్చన్ నెంబర్ 1. 83 ఏళ్ల వయసులో ఫస్ట్ పిక్ను ఒంటరిగా దాటిన కెనచి హోరీ ఏ దేశానికి చెందినవాడు? ఆప్షన్స్: ఏ కొరియా, బి జపాన్, సి అమెరికా, డి ఆస్ట్రేలియా. సమాధానాన్ని గుర్తించడానికి 8 సెకండ్లు. దీనికి కరెక్ట్ సమాధానం ఆప్షన్ బి జపాన్. జపాన్ దేశానికి చెందినవాడు. 83 ఏళ్ల వయసులో కెనచి హోరీ 8,500 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పసిఫిక్ మహాసముద్రాన్ని దాటి రికార్డును సృష్టించాడు. అతడు అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో నుంచి బయలుదేరి 69 రోజుల పాటు ప్రయాణించి జపాన్ తీరానికి చేరుకొని 83 సంవత్సరాల వయసులో పసిఫిక్ సముద్రాన్ని దాటినటువంటి వృద్ధునిగా రికార్డు సృష్టించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్: జాతీయ బాలల దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? ఆప్షన్స్: ఏ జనవరి 23, బి జనవరి 24, సి జనవరి 25, డి జనవరి 26. సమాధానాన్ని గుర్తించడానికి 8 సెకండ్లు. దీనికి కరెక్ట్ సమాధానం ఆప్షన్ బి జనవరి 24. జనవరి 24న జాతీయ బాలికల దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ 4 ఆప్షన్స్ని గమనిస్తే 4 ఆప్షన్స్కి ఒక ఇంపార్టెన్స్ ఉంది. జనవరి 23 దేశ్ ప్రేమ్ దివాస్, సుభాష్ చంద్రబోస్ జయంతి. జనవరి 24 జాతీయ బాలికల దినోత్సవం. జనవరి 25 జాతీయ ఓటర్ దినోత్సవం. జనవరి 26 గణతంత్ర దినోత్సవం. ఈ వరుస 4 తేదీలకు ప్రాముఖ్యత ఉంది. అయితే జాతీయ బాలికల దినోత్సవాన్ని జరుపుకుంటున్న తేదీ ఏది అంటే ఇక్కడ ఆప్షన్ బి జనవరి 24. నెక్స్ట్ క్వశ్చన్: ఫ్రెంచ్ ఓపెన్ 2022 మహిళల సింగిల్స్ టైటిల్ గెలిచిన ఇగా స్వైటెక్ ఈ టైటిల్ గెలవడం ఎన్నవసారి? ఆప్షన్స్: ఏ 4వసారి, బి 3వసారి, సి 2వసారి, డి మొదటిసారి. సమాధానాన్ని గుర్తించడానికి 8 సెకండ్లు. దీనికి కరెక్ట్ సమాధానం ఆప్షన్ సి 2వసారి. 2వసారి ఇగా స్వైటెక్ ఫ్రెంచ్ ఓపెన్ 2022 మహిళల సింగిల్స్ని గెలవడం జరిగింది. మొదటిసారిగా 2020లో గెలిచింది. తాజాగా 2వసారి ఈ టైటిల్ని గెలవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్: ఈ క్రింది వాటిలో అత్యధిక దేశాల గుండా ప్రయాణించే నది ఏది? ఆప్షన్స్: ఏ అమెజాన్, బి నైలు, సి బ్రహ్మపుత్ర, డి డాన్యూబ్. సమాధానాన్ని గుర్తించడానికి 8 సెకండ్లు. దీనికి కరెక్ట్ సమాధానం ఆప్షన్ డి డాన్యూబ్. డాన్యూబ్ నది 10 దేశాల గుండా ప్రయాణిస్తుంది అత్యధికంగా. అయితే నైలు నది మాత్రం 9 దేశాల గుండా ప్రయాణిస్తుంది. అత్యధికంగా 10 దేశాల నుంచి డాన్యూబ్ నది ప్రవహించడం వల్ల డాన్యూబ్ నదిని అంతర్జాతీయ నది అని కూడా పిలవడం జరుగుతుంది. ఇది యూరప్ ఖండంలో ప్రధానమైనటువంటి నగరాల గుండా ప్రవహించడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్: ఫ్రెంచ్ ఓపెన్ 2022ను రఫెల్ నాదల్ ఎవరిని ఓడించి గెలిచాడు? ఆప్షన్స్: ఏ కాస్పర్ రూడ్, బి నోవాక్ జోకోవిచ్, సి మెద్వదేవ్, డి జ్వెరేవ్. సమాధానాన్ని గుర్తించడానికి 8 సెకండ్లు. దీనికి కరెక్ట్ సమాధానం ఆప్షన్ ఏ కాస్పర్ రూడ్. కాస్పర్ను
6-3, 6-3, 6-0తో వరుస సెట్లలో ఓడించి రఫేల్ నాదల్ ఫ్రెంచ్ ఓపెన్ 2022ని గెలవడం జరిగింది. ఫ్రెంచ్ ఓపెన్ను రఫేల్ నాదల్ గెలవడం ఇది 14వసారి. అంతేకాదు ఫ్రెంచ్ ఓపెన్ 2022ను గెలవడం ద్వారా అత్యధిక గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలిచిన ఆటగాడిగా రఫేల్ నాదల్ కొనసాగుతున్నాడు. మొత్తం 22 గ్రాండ్ స్లామ్లు టైటిల్ని గెలవడం జరిగింది రఫేల్ నాదల్. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలో హిందీ తర్వాత అత్యధికంగా మాట్లాడే భాష ఏది? ఆప్షన్స్: ఏ బెంగాలీ, బి మరాఠీ, సి తెలుగు, డి తమిళం. సమాధానాన్ని గుర్తించడానికి 8 సెకండ్లు. దీనికి కరెక్ట్ సమాధానం ఆప్షన్ ఏ బెంగాలీ. దేశంలో హిందూ తర్వాత అత్యధికంగా మాట్లాడే భాష బెంగాలీ. దాని తర్వాత స్థానంలో మరాఠీ, తర్వాతి స్థానంలో తెలుగు, తర్వాతి స్థానంలో తమిళం ఉన్నాయి. అయితే ఇక్కడ హిందీ తర్వాత అత్యధికంగా మాట్లాడేటువంటి భాష ఆప్షన్ ఏ బెంగాలీ. నెక్స్ట్ క్వశ్చన్, ఓయో నివేదిక ప్రకారం దేశంలో ఆధ్యాత్మిక దర్శనంలో మొదటి స్థానంలో ఉన్న ప్రాంతం. ఆప్షన్స్: ఏ వారణాసి, బి తిరుమల, సి పూరి, డి అమృత్సర్. సమాధానాన్ని ఎంపిక చేయడానికి 8 సెకండ్లు. దీనికి కరెక్ట్ సమాధానం ఆప్షన్ ఏ వారణాసి. ఓయో నివేదిక ప్రకారం దేశంలో ఆధ్యాత్మిక దర్శనంలో మొదటి స్థానంలో ఉన్న నగరం వారణాసి. ఇక మిగతా ఆప్షన్స్ చూస్తే వరుసగా 2, 3, 4 స్థానాల్లో ఉన్నాయి. అంటే తిరుమల 2వ స్థానంలో, పూరి 3వ స్థానంలో, అమృత్సర్ 4వ స్థానంలో నిలవడం జరిగింది. అయితే మొదటి స్థానంలో నిలిచిన ఆధ్యాత్మిక ప్రాంతం మాత్రం వారణాసి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ అణుశాస్త్ర పితామహుడు ఎవరు? ఆప్షన్స్: ఏ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం, బి విక్రమ్ సారాభాయ్, సి హోమీ జహంగీర్ బాబా, డి సతీష్ ధావన్. సమాధానాన్ని గుర్తించడానికి 8 సెకండ్లు. దీనికి కరెక్ట్ సమాధానం ఆప్షన్ సి హోమీ జహంగీర్ బాబా. భారతదేశ అణుశాస్త్ర పితామహుడని హోమీ జహంగీర్ బాబాని పిలుస్తారు. అయితే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాంని మిస్సైల్ లేదా క్షిపణి పితామహుడు, భారతదేశ క్షిపణి పితామహుడు అంటారు. విక్రమ్ సారాభాయ్ని భారత అంతరిక్ష పితామహుడు అని అంటారు. ఇక్కడ భారతదేశ అణుశాస్త్ర పితామహుడు ఎవరు అంటే దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి హోమీ జహంగీర్ బాబా. నెక్స్ట్ క్వశ్చన్, 1.25 లక్షల జీబీ డేటాను 1 సెకండ్లో ట్రాన్స్ఫర్ చేసే టెక్నాలజీని కనిపెట్టిన శాస్త్రవేత్తలు ఏ దేశానికి చెందినవారు? ఆప్షన్స్: ఏ అమెరికా, బి చైనా, సి జపాన్, డి దక్షిణ కొరియా. సమాధానాన్ని గుర్తించడానికి 8 సెకండ్లు. దీనికి సమాధానం ఆప్షన్ సి జపాన్. జపాన్ దేశానికి చెందినటువంటి NICT నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు ఈ యొక్క టెక్నాలజీని అభివృద్ధి చేశారు. వీరు 1.25 లక్షల జీబీ డేటాను 1 సెకండ్లో ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. దీని వేగం ఎంత అంటే 5G వేగంతో పోలిస్తే సుమారు 1,00,000 రెట్ల వేగంతో వీరు డేటాని ట్రాన్స్ఫర్ చేసేటువంటి టెక్నాలజీని కనుగొన్నారు జపాన్కి చెందినటువంటి శాస్త్రవేత్తలు. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్ర మొదటి హోంమంత్రి. ఆప్షన్స్: ఏ కేసీఆర్, బి టి హరీష్ రావు, సి మహమూద్ అలీ, డి నాయిని నరసింహారెడ్డి. సమాధానాన్ని గుర్తించడానికి 8 సెకండ్లు. దీనికి కరెక్ట్ సమాధానం ఆప్షన్ డి నాయిని నరసింహారెడ్డి. తెలంగాణ రాష్ట్ర మొట్టమొదటి హోంమంత్రిగా నాయిని నరసింహారెడ్డి పనిచేయడం జరిగింది.
నాయిని నరసింహారెడ్డికి హోంశాఖతో పాటు న్యాయశాఖ, జైళ్ళు, అగ్నిమాపక శాఖ మరియు కార్మిక సంక్షేమ శాఖ మొదలైనటువంటి శాఖలకి మొదటి మంత్రిగా, అంటే తెలంగాణకి మొదటి మంత్రిగా ఆయన పనిచేయడం జరిగింది. అయితే ప్రస్తుత హోంమంత్రి మాత్రం మహమూద్ అలీ, కానీ తెలంగాణ రాష్ట్రానికి మొదటి హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి. నెక్స్ట్ క్వశ్చన్, గిన్నిస్ ప్రపంచ రికార్డు సాధించిన 75 కిలోమీటర్ల రహదారి నిర్మాణాన్ని ఏ రాష్ట్రంలో చేపట్టారు? ఆప్షన్స్: ఏ గుజరాత్, బి ఉత్తరప్రదేశ్, సి మధ్యప్రదేశ్, డి మహారాష్ట్ర. సమాధానాన్ని ఎంపిక చేయడానికి 8 సెకండ్లు. దీనికి సమాధానం ఆప్షన్ డి మహారాష్ట్ర. మహారాష్ట్రలో 75 కిలోమీటర్ల రహదారి నిర్మాణాన్ని కేవలం 105 గంటల 33 నిమిషాల్లో పూర్తి చేసి గిన్నిస్ రికార్డును సాధించడం జరిగింది. 53వ జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా దీనిని చేపట్టడం జరిగింది. అంతేకాదు, మరి ఇంతకుముందు ఈ రికార్డు దోహా ఖతార్లో 2019లో ఈ రికార్డును మరి సాధించారు అక్కడ. దాన్ని ఇప్పుడు మహారాష్ట్రలో నిర్మించినటువంటి రోడ్డు ఆ రికార్డుని బద్దలు కొట్టడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, గ్యాంగ్టక్ ఏ రాష్ట్రానికి రాజధాని? ఆప్షన్స్: ఏ సిక్కిం, బి త్రిపుర, సి మేఘాలయ, డి మిజోరాం. సమాధానాన్ని గుర్తించడానికి 8 సెకండ్లు. దీనికి కరెక్ట్ సమాధానం ఆప్షన్ ఏ సిక్కిం. గ్యాంగ్టక్ అనేది సిక్కిం రాష్ట్రానికి రాజధాని. సిక్కిం భారతదేశంలోని జనాభాలో అతి చిన్న రాష్ట్రం. మరి ఆ సిక్కిం రాష్ట్రానికి గ్యాంగ్టక్ రాజధాని. త్రిపురకి అగర్తల, మేఘాలయకి షిల్లాంగ్, మిజోరాంకి ఐజ్వాల్. ఇక్కడ గ్యాంగ్టక్ ఏ రాష్ట్రానికి రాజధాని అంటే సిక్కిం రాష్ట్రానికి. సిక్కిం రాష్ట్రానికి ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే, చిన్న రాష్ట్రం అయినప్పటికీ కూడా 3 దేశాలతో సరిహద్దు ఉంది. భూటాన్, నేపాల్, చైనా దేశంతో సిక్కిం రాష్ట్రానికి సరిహద్దు కలిగి ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, క్యూఎస్ గ్లోబల్ ర్యాంకింగ్స్లో ఎన్ని భారతీయ విద్యా సంస్థలకి చోటు లభించింది? ఆప్షన్స్: ఏ 3, బి 155, సి 41, డి 186. సమాధానాన్ని గుర్తించడానికి 8 సెకండ్లు. దీనికి కరెక్ట్ సమాధానం ఆప్షన్ సి 41. 41 భారతీయ విద్యా సంస్థలకి క్యూఎస్ గ్లోబల్ ర్యాంకింగ్స్లో చోటు లభించడం జరిగింది. తెలంగాణ నుంచి మూడు యూనివర్సిటీలకు చోటు లభించింది. అది ఒకటి హెచ్సియు, అదేవిధంగా ఐఐటి హైదరాబాద్, ఉస్మానియా యూనివర్సిటీలకు చోటు లభించింది. అయితే దేశంలో మరి ఈ ర్యాంకింగ్స్లో మొదటి స్థానంలో నిలిచింది ఐఐటి బెంగళూరు. ప్రపంచవ్యాప్తంగా అది 155వ స్థానంలో నిలవడం జరిగింది. ప్రపంచంలో మొదటి స్థానంలో నిలిచింది మాత్రం అమెరికాలోని మెసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. నెక్స్ట్ క్వశ్చన్, ఎఫ్డిఐలను ఆకర్షించడంలో భారతదేశ స్థానం? ఆప్షన్స్: ఏ 4వ, బి 5వ, సి 6వ, డి 7వ. సమాధానాన్ని గుర్తించడానికి 8 సెకండ్లు. దీనికి కరెక్ట్ సమాధానం ఆప్షన్ డి 7వ స్థానంలో నిలిచింది ఎఫ్డిఐలను ఆకర్షించడంలో భారతదేశం. మరి ఎఫ్డిఐలను ఆకర్షించడంలో మొదటి స్థానంలో నిలిచిన దేశం అమెరికా. అమెరికా తర్వాత వరుసగా చైనా, హాంకాంగ్, సింగపూర్, తర్వాత కెనడా, బ్రెజిల్ దేశాలు వరుసగా 6 స్థానాల్లో నిలిచాయి. 7వ స్థానంలో భారత్ నిలవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, దానంతటా అదే బాగయ్యే రోబోటిక్ వేలును ఏ దేశ పరిశోధకులు తయారు చేశారు? ఆప్షన్స్: ఏ చైనా, బి అమెరికా, సి జపాన్, డి ఫ్రాన్స్. సమాధానాన్ని గుర్తించడానికి 8 సెకండ్లు.
దీనికి కరెక్ట్ సమాధానం ఆప్షన్ సి జపాన్. జపాన్ దేశానికి చెందినటువంటి టోక్యోకి చెందిన పరిశోధకులు ఈ రోబోటిక్ వేలుని రూపొందించారు. ఈ వేలుకున్నటువంటి ప్రత్యేకత ఏంటంటే సజీవ కణాలు ఉన్నటువంటి చర్మంతో దీన్ని తయారు చేయడం జరిగింది. కాబట్టి ఈ రోబోటిక్ వేలుకి గాయమైనప్పటికీ దానంతట అదే బాగయ్యేటువంటి లక్షణాన్ని కలిగి ఉంది.